హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజస్పల్లం ఛానల్. మేము ఒక ప్లేస్కి వెళ్తున్నాం అన్నమాట. ఆ ప్లేస్ ఏంటి, ఎక్కడికి అనేది ఏం అనుకోలేదు. ఎర్లీ మార్నింగ్ ఇంటి నుంచి 6కి స్టార్ట్ అయ్యాము. మధ్యలో కర్నూలులో బ్రేక్ తీసుకున్నాము. మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి అండ్ లంచ్కి కూడా అక్కడే ప్యాక్ చేసుకొని స్టార్ట్ అయినాము. అక్కడ నుంచి మళ్ళీ 11:30కి స్టార్ట్ అయినాము. 11:30కి స్టార్ట్ అయినాము. అక్కడ నుంచి లైక్ బెంగళూరు సైడ్ వచ్చినాము. బెంగళూరు నుంచి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు. సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఎక్కడికి వెళ్ళామనేది. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 6 అవుతుంది. సో నాకు తెలిసి అంటే ఇప్పుడు ఒక ప్లేస్ అయితే అనుకున్నాము. ఆ ప్లేస్కి వెళ్ళేసరికి మేబీ 12:30, 1 అవ్వచ్చు అనుకుంటున్నాం. రీచ్ అవుతామని, తెలియదు ఏమవుతుంది అనేది. అండ్ నైస్ బబిత్ వెరీ నైస్. నాన్న కూడా చూపియాలా? సూపర్. ఓకే, డన్. చెప్పలా ఏమన్నమ్మా? సౌండ్ ఎవరికైనా తెలుసా సునామీ ఎలాగ? డాన్స్ భవిత్. Kia Motors and also this is windmills అన్నమాట. Those are Wait. సేలం వెళ్ళే దారిలో స్నాక్స్ గురించి అని ఆగినాము. ఏం లేదు. సో దానివల్ల ఒక ప్లేట్ ఇడ్లీ అండ్ ఒక ప్లేట్ దోశ చెప్పామన్నమాట. సో ఒక టీ, ఒక జ్యూస్ చెప్పాము. ఏమైనా తిందామన్నట్టు. అండ్ ఆల్సో బ్రేక్ కావాలి కదా, కంటిన్యూస్ కొడుతున్నాడు తేజ. సో బ్రేక్ గురించి అని ఆగినాము. ఇప్పుడు తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోతాము. స్టార్ట్ అయిపోయి ఒక 11 వరకు జర్నీ చేద్దామని అనుకున్నాము. 11 వరకు చేసి మళ్ళీ ఆగుతామన్నమాట. అప్పుడు స్టే తీసుకుని హైవేలో ఏదైనా ఒక రూమ్ తీసుకుని ఆ రూమ్లో ఉండిపోయి అప్పుడు మళ్ళీ రేపు మార్నింగ్ జర్నీ స్టార్ట్ చేస్తాము. సో
స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. రూమ్కి వెళ్ళాక నేను ఇంకొక వీడియో చేసి అది ఏం ప్లేస్కి వెళ్తున్నాం అనేది చెప్తాను. మేముండే స్టే అన్నమాట ఇది. సమ్ వినాయక్ రెస్టారెంట్ లైక్ హోటల్ అన్నమాట. సో మంచిగానే ఉంది. మేము ఉండే రూమ్ వచ్చేసి 4013. సో రూమ్ చాలా పెద్దది అన్నాడు కానీ చాలా చిన్నగా ఉంది. డోర్ రావట్లేదు. డోర్ తీ. ఎస్, దిస్ ఈస్ ద రూమ్. ఇట్లా బెడ్ వచ్చింది. టీవీ కూడా వచ్చింది. అండ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట, మిర్రర్ వచ్చింది. భవిత్ హాయ్. సో రేపు మార్నింగ్ ఫొటోస్ తీసుకోవడానికి మంచిగా ఉంటుంది అనమాట. వాష్రూమ్ కూడా నీట్గానే ఉంది. సో దీని ప్రైస్ వచ్చేసి 2400. వినాయక్ హోటల్ ఇన్ కోయంబత్తూర్ అన్నమాట. చాలా నీట్గా ఉంది. బట్ ఓకే, మిర్రర్ మాత్రం నాకు చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. అండ్ చెప్పినా కదా మేము కోయంబత్తూర్కి వచ్చాము. కోయంబత్తూర్లో ఏం చేయబోతున్నాం అనేది నెక్స్ట్ వీడియోలో చూడండి. సో ప్రెజెంట్ అయితే కోయంబత్తూర్లో ఉన్నాము. ఈరోజు పడుకొని రేపు మార్నింగ్ నుంచి సెకండ్ డే వ్లాగ్ పెడతాను. సో ఇదంతా ఫస్ట్ డే వ్లాగ్లో చూసేయండి. బాయ్ బాయ్, సీ ఇన్ నెక్స్ట్ వీడియోస్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్, కమెంట్. బాయ్ బాయ్.